సో అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అర్హతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అర్హత వచ్చేసి సొంత భూమి కలిగి ఉండాలి. అంటే ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సొంత భూమి కలిగి ఉండాలి. లబ్ధిదారుడి పేరు మీదనే స్థలం ఉండాలి. అయితే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు నీకు ఓను ల్యాండ్ ఉండాలి. సేమ్ టైం ఆ ల్యాండ్ నీ పేరు మీదనే ఉండాలి. అండ్ కుటుంబంలో కూడా మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓన్లీ అంటే ఇప్పుడు ఆ యజమానులు అయితే ఎవరైతే ఉన్నారో ఇంటికి సంబంధించినటువంటి యజమాని మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పేరు మీదగానే ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే ఉంటుందనడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి అనర్హుల విషయానికి వచ్చినట్టు మాట్లాడితే పన్నులు కట్టేవారు అంటే ఎవరైతే ట్యాక్స్ కడతారో ఐటీ ట్యాక్స్ ఏవైతే ఉంటే అవి కట్టేవారు. అండ్ సేమ్ టైం వ్యవసాయ యంత్ర పరికరాలు అంటే ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కార్ లాంటి వెహికల్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అండ్ సేమ్ టైం గతంలో ఇళ్ల పథకం లబ్ధి పొందినవారు అంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు కూడా కొన్ని ఇందిరమ్మ ఇళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వాలలో. ఆ ప్రభుత్వాల్లో లబ్ధి పొందినట్టు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్లు ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు కూడా అనర్హులుగానే చెప్పిందన్నమాట.